శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు చంద్రుడు మేషరాశిలో రావడం అన్ని రాశులకి చంద్రబలం ఎలా ఉంటుందని పూర్తిగా వివరించబడను. ఈరోజు మొట్టమొదటి రాశి మేషరాశి. జన్మరాశిలో గురు సంచారం శుభకరం. చంద్రుడు చేరడం వల్ల అత్యంత శుభకరం. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార రంగం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయశిఖరం కలుగుతుంది. విద్య విషయంలో మీకు శుభకరమైన విద్యలోకి అనేక విద్యలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా శుభకరంగా ఉంటుంది. పాత బంధువులు వాళ్ళతో కలుసుకోవడం, స్నేహితులతో కలుసుకొని సంతోషకరంగా అడుగులు వేయడం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో చంద్రుడు అత్యంత శుభకరంగా ఉన్నప్పుడు అనేక సమస్యలు పెద్దవాళ్ళ సహాయంతో మీకు తీరిపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం పెరుగుతుంది. పిల్లల చదువు విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది. వృషభ రాశి వారికి వ్యయ రాశిలోకి చంద్రుడు రావడం వల్ల డబ్బులు పరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా బాధలు పడుతుంటారు. కొన్ని కార్యక్రమాల్లో నీరసం అయిపోవడం, ఆరోగ్యపరమైన ఉత్సాహం లేకుండా ఇబ్బందుల్లో ఉంటారు. మీకు భాగ్యరాశిలో శుభగ్రహము దశమ రాశిలోకి సూర్యుడి వల్ల మీరు అనుకున్న బయట ప్రదేశాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం అలాగే వ్యాపార రంగంలో, విద్యా రంగంలో అనుకూలత చాలా బాగుంది. శుభకరమైన వృషభ రాశి వారు ఈరోజు మేషరాశిలో ఉన్న చంద్రుడి వల్ల వ్యయంలో 2.5 రోజు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా అందరితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతూ దుర్గాదేవి అనుగ్రహం పొంది మీరు ముందుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి చంద్రుడు 11వ రాశిలోకి రావడం అత్యంత శుభకరం. చాలా శుభకరంగా ఉంటుంది. అష్టమంలో ఉన్న గ్రహాల వల్ల మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైన కలతలు, అనేక విషయాల్లో ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి. మనసులో మార్పు తెచ్చుకొని వ్యాపార రంగంలో విజయ అడుగులు వేయండి. ఉద్యోగ ప్రయత్నంలో శుభ ఫలితం కనబడుతూ ఉంది. విద్యారంగం ఉన్నవారికి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో భార్యాభర్తల ఐకమత్యాన్ని పెంపొందించండి. చిన్ననాటి స్నేహితుల సలహాలు తీసుకుని ముందడుగు వేయండి. కర్కట రాశి వారికి 10వ రాశిలో 10వ స్థానంలో చంద్రుడు రావడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి అధికార స్థానంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అధికారం ఉన్న వివాహ విషయాల్లో కలిసి వస్తాయి. ఉద్యోగరీతిగా పదవిని అలంకరించే రోజుగా ఉంటుంది. వ్యాపార రంగంలో అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అష్టమంలో శుభగ్రహాలు లేనందువల్ల ధన నష్టం, ఆర్థిక నష్టం, కొద్దిగా ఇబ్బందికరం కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా మెలగడానికి భాగ్యరాశి అధిపతి యొక్క బలం మీకు పెంపొందించే మరి చూసుకోవాలి. అలాగే సింహరాశి వారికి కేంద్ర భాగ్యరాశిలోకి చంద్రుడు రావడం అత్యంత శుభకరం. ఈరోజు శుభదినం నుంచి 2.5 రోజు మీకు అనేక విషయాల్లో మెరుగైన ఫలితం వస్తుంది. మీరు ఎదురు చూడని కొన్ని డబ్బులు రావడం, అలాగే మీరు ప్రయత్నం చేసిన విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని విమర్శించటంలో మానుకోరు. అందువల్ల అత్యంత జాగ్రత్తగా స్నేహితులు సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని శత్రువులు ఎక్కడికి దూరంగా ఉండడం మంచిది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి అదృష్టం తోడవుతుంది. ఉద్యోగ రీతిగా ఉన్నవారికి శుభ ఫలితం కనబడుతూ ఉంటుంది. ప్రయత్నం చేయడమే విజయ అవకాశం, దాని ద్వారానే శుభ ఫలితం. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు నుంచి చంద్ర అష్టమం ఉండడం వల్ల దుర్గాదేవి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా చూసుకోండి.
వ్యాపార రంగంలో ఉన్న వారికి మందపొడిగా జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి అలసట, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వారికి కొంచెం ఫలితాలు తారుమారు అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల్లో ఐకమత్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఐకమత్యం కొనసాగుతుంది. తులారాశి వారికి 7వ రాశిలో చంద్రుడు అత్యంత శుభకరమైన వ్యక్తి. మనకు అనేక విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గడుపుతారు. బయట ప్రదేశాలకు వెళ్ళి దైవ ఆరాధన పూజలు చేసుకుంటారు. సామాజికమైన విషయాల్లో మీరు చాలా యాక్టివ్గా పనిచేసి సామాజిక పనుల్లో విజయ అవకాశాలు మీకు కనబడుతుంది. సామాజిక విషయాలు ధర్మంతో కూడిన పనుల్లో అందరితో కలిసి చేసి ఒక మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ఈరోజు అధికార దక్కిన రోజుగానే చెప్పుకోవచ్చు. మీకు చంద్రుడు 2.5 రోజు ఉండడం వల్ల మీరు వివాహము, ఉద్యోగము, వ్యాపారము, అలాగా భార్యాభర్తల ఇబ్బందులు కలిగిన వారికి అందరికీ మంచి జరిగే రోజు చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు, కేంద్ర స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉండడం వల్ల మానసిక ఒత్తిడిగా ఉండి కొన్ని అన్వేక కారణాలతో దూకుడుగా పోయి మానసికంగా ఇబ్బందులు పడి అవమానకరమైన విషయాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అప్పులు చేసిన దాన్ని తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ధనం రావడం అలాగే వెళ్ళిపోవడం కూడా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయం లేనందువల్ల నిందలు వేసుకొని అపవాదాలతో ముందడుగు వెళ్ళడం ప్రారంభంలో ఉంటారు. అత్యంత జాగ్రత్తగా మెలగడానికి ప్రయత్నించండి. శుభకరమైన స్థానంలో శుభగ్రహాధిపతి రావడం వల్ల కుటుంబీకుల దగ్గర ప్రేమ, అనురాగంతో మెలగండి ఫస్ట్. దాని తర్వాతనే అన్ని రంగాలలో మీకు విజయం జరుగుతుంది. దైవారాధన పూజలు చేసుకుని ముందుకెళ్ళచ్చు. ధనుసు రాశి వారికి 5వ రాశిలో చంద్రుడు అత్యంత శుభకరమైన గురుచంద్రుల యోగంతో ధైర్య సాహసాలతో కుటుంబీకులు, వాళ్ళ బంధువులు సహాయ సహకారాలు చేయగలుగుతారు. సంతోషకరమైన వాతావరణంలో ప్రవేశం చేస్తున్నారు. మీకు అనేక విజయాలు మీ సొంతమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు లేకుండా తయారవుతుంది. ఇక్కడ 3వ స్థానంలో రవి శనులు ఉండే వల్ల మీరు కొద్దిమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని మంది ప్రయత్నాలు చేయటం లేదు. ఎందుకో ఆ పనులు అవ్వదు, మన వల్ల చేయలేము అనుకుని చాలా వెనుకడుగు వేస్తుంటారు. అది అత్యంత ప్రమాదకరం. ఈ రోజుల్లో వ్యతిరేకం అనేది ఉంటుంది, అలాగే శుభం శాతం ఉండేది ఉంటుంది. అందువల్ల పోయిన పనులు అంత సులువుగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల దైవ ఆరాధన పూజల్లో చాలా రోజులు చాలా బాధలు పడ్డారు. ఇంకా రాబోయే కాలం మీకు మంచి కాలంగా గ్రహాలు సహకారం ఉండడం వల్ల ప్రయత్నాలు చేయండి. విద్యా, ఉద్యోగం అనుకూలత ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతూ ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మకర రాశి వారికి జన్మరాశులు సంచరిస్తున్న శుభగ్రహాలు, అలాగే ద్వితీయ రాశిలో సంచరిస్తున్న శుభగ్రహాలు. ఇక్కడ అధిక ఆవేశం తగ్గించాలి. తల్లిదండ్రులని గౌరవించు. అలాగే సమాజంలో కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో ఆనందకరమైన క్షణాలు ప్రారంభమవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యారంగంలో అధికారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలో అత్యంత శుభకరం జరగబోతుంది. అనేక కష్టాలు పడ్డారు మకర రాశి వాళ్ళు. శని దోషాధిపతి వల్ల మానసిక ఒత్తిడి, అవమానాలు, ఇబ్బందులు అది తొలగిపోతున్న సమయంగా ప్రారంభమైనది. మీరు ప్రయత్నాలు చేసి ఇల్లు, వాహన సౌకర్యాలను పెంపొందించుకోండి. కుంభరాశి వారికి ప్రత్యేకించి శుభగ్రహాల అనుగ్రహం ఉన్న మనసులో గందరగోళం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా మీరు ఒక నిర్ణయాల విషయాల్లో
పారదర్శకమైన నిర్ణయాలతో ముందుకెళ్ళాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రారంభమవుతున్న శుభగ్రహాల అనుగ్రహం ఉంటుంది. ఐకమత్యం లేని కొన్ని సమస్యల వల్లనే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారు అధికారం దక్కించుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు రెట్టింపు సంఖ్యలో ముందుకెళ్తారు. అలాగే ఉద్యోగ రీతిగా ఉన్నవారికి ఇతరుల వల్ల కష్టాలు ఏర్పడి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ ఖర్చులు వెనుకడుగు లేకుండా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ధన విషయంలో రాబడి రావడం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. మీనరాశి వారికి ప్రత్యేకించి శుభకరమైన శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనది. లగ్నంలో రాహుదోషము, వ్యయ రాశిలోకి శని రవి దోషం ఉండడం వల్ల ధన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభకరమైన ఆనందకరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగంలో అధికారం బాగుంటుంది. ఉద్యోగ రీతిగా పదవిని అలంకరిస్తారు. అలాగే విద్య లోపం లేకుండా ముందడుగు వేస్తారు.